మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలో వరద ప్రభావిత గ్రామాల్లో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. ముల్కలపల్లి, ముదుగులగడ్డ తండ, అందనాలపాడులో పర్యటించారు. ఆమె వరద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలి అన్నారు. రేవంత్ రెడ్డి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీదకి వచ్చేసరికి దాన్ని అన్నీ చూస్తాం. ఇక్కడ ఎవరు రావడం లేదు. ఎక్కువ నష్టపోయింది. ఇక్కడ చూడడానికి రాండి. జీవ్ కాపాడిదే ఇచ్చి మిగతా గ్రాసరీ అంతా వాళ్ళ ఇండ్లలోకి ఇచ్చి, లేకుంటే మీరు ఎవరికైనా అప్పీల్ చేసి ఎవరైనా సిఎస్ఆర్లో కొంత డబ్బులు ఇస్తే వాళ్లకు ఆ గిన్నెలు, బోళ్ళు, బొచ్చెలు, లేకపోతే దుప్పట్లు, బట్టలు డిప్యూట్ చేస్తే బాగుంటుందమ్మా. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ ఉన్నారు, వాళ్ళు బాగానే వాళ్లకు ఐడియా ఉంది, చేస్తున్నారు. కానీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఒప్పుకున్న 10,000 కూడా దేనికి సరిపోవు. వాళ్ళ గిన్నెలు లేవు, బట్టలు లేవు, తినడానికి ఎలాంటి వస్తువులు లేవు. కాబట్టి 25,000 రూపాయలైనా మినిమం ఇవ్వాలని నేను పిఓ ఐటీడీఎక్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. పిఓతోని ట్రైబల్ గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి లేడు. పేదవాళ్ళని ఆదుకోవటానికి సోషల్ వెల్ఫేర్కి మంత్రి లేడు, ట్రైబల్ వెల్ఫేర్కి మంత్రి లేడు. అంటే పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన వాళ్ళు ఎవరు లేకపోవడం చాలా దురదృష్టకరం. అయినా నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి దగ్గరే గిరిజన సంక్షేమ శాఖ ఉంది కాబట్టి మీరు రాష్ట్ర విపత్తు కింద అందరితో పాటు ఎంత ఇస్తారో గిరిజన సంక్షేమం నుంచి కూడా అంతే ఎత్తున వాళ్ళకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఈ ఏరియాలో ఇంటింటికి 25,000 రూపాయలు వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చాను. కానీ ఈరోజు ఆ పని చేయడానికి ఎవరు లేకపోవడం దురదృష్టం. అయినా గిరిజన శాఖ, గిరిజన ఎమ్మెల్యే ఉన్నాడు, గిరిజన ఎంపీ ఉన్నాడు. మరి వాళ్ళన్నా వచ్చి మళ్ళీ దగ్గర కూర్చొని అధికారులను కూర్చోబెట్టుకొని వీళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ